ఇగో బస్సులకు సంబంధించి దివ్యాంగులకు గుడ్ న్యూస్. సో మనం తమ్నేల్ మీద పెట్టినట్టే అరే ఇప్పుడు ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం మహిళలకైతే ఉచిత బస్సు ప్రయాణం నడుస్తుంది. మీ అందరికి తెలిసిందే. అటు కర్ణాటకలో, ఇప్పుడు తెలంగాణలో, మొన్న మొన్న ఆంధ్రప్రదేశ్లో కూడా మొదలైంది. ఈ దేశమంతా కూడా ఉచిత ట్రాన్స్‌పోర్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది భవిష్యత్తులో. అయితే మరి మహిళలకేనా పురుషులకు లేదా అంటే పురుషులకు కూడా ఉంది. కాకపోతే అందరు పురుషులకు కాదు. దివ్యాంగులైన పురుషులకు కూడా బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది తెలంగాణ రాష్ట్ర సర్కార్. సో ఆ దిశగా అడుగులేస్తుంది తెలంగాణ సర్కార్. మహాలక్ష్మి కానుక ఆర్టీసీ బస్సుల్లో మగవారికి కూడా ఉచిత ప్రయాణం అధికారికంగా ఉత్తర్వులు కూడా ఆల్రెడీ ఇచ్చిరట. సో రాష్ట్రంలోని దివ్యాంగుల సంక్షేమ దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తున్నట్టుగానే దివ్యాంగులైన పురుషులకు కూడా ఉచిత ప్రయాణం ఇచ్చే దిశగా సర్కార్ ముందడుగేస్తున్నట్టుగా తెలుస్తుంది మనకి. అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకాన్ని దివ్యాంగులకు కూడా వర్తింపజేస్తూ ప్రభుత్వం జీవో అయితే జారీ చేసింది ఆల్రెడీ. దీని ద్వారా రాష్ట్రంలో లక్షలాది మంది దివ్యాంగులు, పురుషులు, మహిళలకు ఆర్టీసీ బస్సులో 100% ఉచిత ప్రయాణ సౌకర్యం లభించనుంది. రవాణా శాఖ జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం ఈ పథకం తక్షణమే అమల్లోకి వచ్చింది. పల్లె వెలుగు బస్సులు కానీ, ఎక్స్ప్రెస్ బస్సులో కానీ రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రస్తుతం ఉన్న సదరం సర్టిఫికేట్ లేదా స్మార్ట్ కార్డుల ఆధారంగా ఈ ఉచిత ప్రయాణాన్ని అనుమతించాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. సో మరి ఇప్పుడు మహిళలకు అంటే సరే ఆధార్ కార్డు పట్టుకొని పోతురు. సో పురుషులకు దివ్యాంగులే అని గుర్తించడం ఎట్లా? వాళ్ళకి సదరం సర్టిఫికేట్ ఉంటుంది కదా, గవర్నమెంట్ హాస్పిటల్లో ఈయన దివ్యాంగుడే అని చెప్పేసి సర్టిఫై చేసి ఇచ్చే సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ పట్టుకొని బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. రాను రాను మహిళలకు స్మార్ట్ కార్డులు ఇస్తే వీళ్ళకి కూడా స్మార్ట్ కార్డులు ఇస్తారు కావచ్చు దివ్యాంగులకు. అప్పటిదాకా మీరు దివ్యాంగులు ఎవరైనా ఉంటే ఆ సదరం సర్టిఫికేట్ పెట్టుకొని బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయండి.